హాయ్ అందరికీ నమస్కారం. అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతూ ఉంది. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఈ యొక్క సమ్మర్ వెకేషన్ లో ఏం చేయాలి అంటే పిల్లలకి ఎక్స్ట్రా ఇన్పుట్స్ ఇవ్వాలా లేదా సమ్మర్ క్యాంప్ జాయిన్ చేయాలా, ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్క క్షణం ఆలోచించండి. ఎక్స్ట్రా క్లాసెస్ నేను పర్టికులర్ గా మాట్లాడుతున్నటువంటిది టీనేజర్స్ విషయంలో, అంటే 8th to 12th గ్రేడ్ లో ఉన్నటువంటి పిల్లల కోసం. కొంతమంది జేఈ నీట్ కోచింగ్ అని, ఫౌండేషన్ క్లాసెస్ అని, లేదా మ్యాథ్స్ లేదా సైన్స్ ఇన్పుట్స్, మోర్ ఇన్పుట్స్ అని ఇటు కొన్ని స్కూల్స్ లో జాయిన్ చేస్తారు, ఎక్స్టెండెడ్ అవర్స్ ఉండేటువంటివి, లేదా కొంతమంది ఎక్స్ట్రా ట్యూషన్స్ పెడుతూ ఉంటారు. లక్షలు కట్టిన స్కూల్స్ అయినా సరే తర్వాత ₹1000 పెట్టి ట్యూషన్స్ పెట్టిన సందర్భంలో కూడా ఈ రోజు చూస్తున్నటువంటి ట్రెండ్ ఏమిటంటే పిల్లలు ఆ చదువు మీద ఆ ఇంట్రెస్ట్, మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉందా అంటే 10 మందిలో మోర్ దెన్ 8 పేరెంట్స్ చెబుతున్నటువంటిది, ఎంత చెప్పినా సరే ఎంత చేసినా సరే పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ తీసుకురాలేకపోతున్నాము. కొంత ఇంట్రెస్ట్ చదువుతున్నటువంటి పిల్లలు కూడా ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవటమే అనేటువంటిది 1-2% ఎక్సెప్షనల్ తప్ప మిగిలినంతా కూడా ఒక ₹60,000 నుంచి ₹5,00,000 ఫీజు కడుతున్నటువంటి స్కూల్స్ అన్ని చోట్ల కూడా చెబుతున్నటువంటి అభిప్రాయం ఇది. కానీ పిల్లల్లో ఇంటెలిజెన్స్ లేదంటారా? లేదా. అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్. ఫోకస్ లేదంటారా? ఫోకస్ అటెన్షన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. చదువు మీద ఉండకపోవచ్చు, వాళ్ళకి నచ్చినటువంటి వాటి మీద ఆడే టైంలో సారి చూడండి. మరి ఎక్కడ ప్రాబ్లం? ప్రపంచం బయట వాళ్ళకున్నటువంటి ప్రపంచం వేరు, మీరు చెబుతున్నటువంటిది వేరు. అందుకే నేను స్ట్రైట్ టు ద పాయింట్, ఈ సమ్మర్ లో ఒక ఆన్లైన్ కోర్సు, ఒక ఆఫ్లైన్ కోర్సు, రెండు విషయాల గురించి మీతో పంచుకోవటానికి ఈ వీడియో. ఆఫ్లైన్ కోర్స్ ఇది ఏమిటంటే టీనేజర్స్ కి 8th to 12th ఉన్నటువంటి పిల్లలకి 15 రోజుల పాటు ఈచ్ డే 2 hours అంటే 30 hours. మరి దీంట్లో ఏం చెబుతాము అన్నప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ ఆల్రెడీ క్లాసులో నేర్చుకుంటున్నారు, ట్యూషన్ లో నేర్చుకుంటున్నారు. మరలా రేపొద్దుట ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ క్లాసులకు వెళ్ళిన తర్వాత లేదా ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు ఆ ఇంపార్టెన్స్ ని, ఆ వాల్యూని పెంచడానికి, అమాంతం పెంచేటువంటి ఒక ఇన్నోవేటివ్ అన్యూజువల్ సమ్మర్ క్యాంప్. ఈ 30 hours లో మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతూ ఉంది. మారినటువంటి యుద్ధ వాతావరణంలో మ్యాథమెటిక్స్ యొక్క పాత్ర ఏమిటి, ఫిజిక్స్ ఏ విధంగా అక్కడ కీలకంగా మారుతుంది, కెమిస్ట్రీ యొక్క దాని ఇంపార్టెన్స్ ఏమిటి, అలాగే మనందరికి కూడా గోల్స్ ఉంటాయి. కానీ ఎందుకు ఆ గోల్స్ ని అచీవ్ కాలేకపోతాము? ఎడ్యుకేషన్ అంటే బుక్ తెరిచేటప్పటికి ఎంత మోటివేషన్ వచ్చినా సరే సెల్ఫ్ ప్రాక్టీస్ అనేటువంటిది 10 నిమిషాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకుంటున్నాం? పిల్లలకు కూడా ఆ ఇంట్రెస్ట్ తో చేయాలనే ఉంటుంది, ఎందుకు చేయలేకపోతున్నారు? చెయ్యటానికి ఏం కావాలి అనేటువంటిది చెప్పేటువంటి, అలాగే ఇప్పుడున్నటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటి వాటిల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు 2 hours. అలాగే కొంతమంది డాక్టర్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్, అలాగే పేరెంట్స్ గా మీరు పడుతున్నటువంటి కష్టం, పే చేస్తున్నటువంటి మనీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫైనాన్షియల్ లిటరసీ, ఆ వాల్యూను వాళ్ళకి ఇండైరెక్ట్ గా చెప్పటం. అంతేకాకుండా ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా కాంపౌండ్ ఇంట్రెస్ట్, సేవింగ్ టెక్నిక్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. సో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏమిటంటే చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నాకు ఇది కావాలంటే ఇది కావాలంటే, దాని వెనకాల ఉన్నటువంటి కష్టం అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో ఫైనాన్షియల్ లిటరసీ. సో ఇలా 360 degrees తో ఈ 30 గంటల్లో వాళ్ళకి ఒక మంచి ఆలోచన ధోరణి, వాళ్ళు చదువుతున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంట్, అది మార్కుల కోసం కాకుండా మన ఆలోచనని యొక్క సామర్థ్యాన్ని పెంచటం, రోజువారీ మనం ఆలోచించేటువంటి విధానంలో వచ్చేటువంటి మార్పు రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో వాళ్ళని ఏ విధంగా మారుస్తుంది అని సవివరంగా డిఫరెంట్ ఎక్స్పర్ట్ తో కూడినటువంటి 30 గంటల ప్రోగ్రామ్. ఇది ఆఫ్లైన్ హైదరాబాద్ లో అవైలబుల్ గా ఉంది. ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఈ కోర్సు ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్. సో ఇది మొదటి పాయింట్. రెండోది ఆన్లైన్ లో InnoMind.a అని, ఇది ఒక ఆన్లైన్ కోర్స్. ఇందులో అగైన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పర్టికులర్లీ మ్యాథ్స్ ఇంపార్టెన్స్, వాళ్ళంతా కూడా పిల్లలంతా కూడా గేమ్స్, ఎక్కువ టైం స్పెండ్ చేసేటువంటిది గేమ్స్, మొబైల్, రీల్స్, స్క్రోలింగ్ తో, అదే లాంగ్వేజ్ తో చెప్పేటువంటి ఒక ఇన్నోవేటివ్ కోర్స్. ఇది 20 సెషన్స్ ఉంటాయి, అంటే 20 గంటల పాటు ప్లస్ 2 hours మెంటర్షిప్, అంటే 22 hours కోర్స్. ఇది ఆన్లైన్ లో వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఉంటే ఆన్లైన్ లోనే మనం డైరెక్ట్ గా వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయబడుతున్నాయి, ఈ యొక్క గూగుల్ మ్యాప్ ఏవైతే ఉంటాయో, స్విగ్గీ, జొమాటో యాప్స్ ఏదైతే వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారో, లేదా వాళ్ళు ఆడేటువంటి గేమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో బిహైండ్ ఆ లాజిక్ ఎలా ఉంటుంది, ఆ లాజిక్ కి మ్యాథమెటిక్స్ కి ఉన్న సంబంధం ఏమిటి, వీటిని మనం ఏఐ టూల్స్ ఉపయోగించి, వైట్ కోడింగ్ ఉపయోగించి
మనం సింపుల్ గా చిన్న చిన్నవి ఏదైనా చిన్న ఆలోచనలు తయారు చేసే అవకాశం ఎంతవరకు ఉంది అని వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్లైన్ లో వాళ్ళే అర్థం చేసుకునేటువంటి విధంగా రూపొందించినటువంటి ప్రోగ్రామ్. ఇందులో టీచ్ చేసేటువంటి వాళ్ళు టీచర్స్ కాదు, కోడింగ్ ఎక్స్పర్ట్స్ టీచ్ చేస్తారు. ఏ అంశాన్నైనా సరే పిల్లలకి అర్థమయ్యేటువంటి విధంగా వాళ్ళు ట్రైన్ చేయబడినటువంటి కోడింగ్ ఎక్స్పర్ట్స్. సో దానివల్ల బయట జరుగుతున్నటువంటి ప్రపంచానికి వీళ్ళు చదువుతున్నటువంటి క్లాస్ రూమ్ కి సరైనటువంటి బ్రిడ్జ్ తో డిజైన్ చేసినటువంటి ఇన్నోవేటివ్ కోర్స్. మరి ఇది తీసుకున్న పిల్లల్లో ఎటువంటి మార్పు వస్తుంది అంటే వాళ్ళు చదివే మ్యాథ్స్ లో ఆ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. వాళ్ళు వేసే ప్రతి స్టెప్ కూడా ఆలోచన పెంచేటువంటి విధంగా అవకాశం ఉన్నటువంటి కోర్స్. ఇవి ఆన్లైన్ ఆఫ్లైన్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఈచ్ కోర్స్ యొక్క ఫీ కూడా నేను ఇక్కడే చెబుతున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి. 10,000 రూపాయలు ఈచ్ కోర్స్ ఫీజు. సో ఇది పూర్తిగా ఆ పిల్లల్ని ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి దగ్గర చేసి తద్వారా వాళ్ళ క్లాస్ రూమ్ లో వాళ్ళ సెల్ఫ్ లెర్నింగ్ చేసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ ని పెంచేటువంటి ఒక ఇన్నోవేటివ్ కోర్స్. అది ఈ కోర్స్ ద్వారా వచ్చేటువంటి గ్యారంటీ. లక్షలు ఖర్చు పెట్టారు, స్కూల్స్ లో ఖర్చు పెడుతూ ఉన్నారు, ఏదో అసంతృప్తి కదా. ఒక 10,000తో ఆ ఇనీషియల్ ఆలోచనని అద్భుతంగా మీ పిల్లల యొక్క మైండ్ లో పెట్టేటువంటి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్ ఇది. ఇక డెసిషన్ మీది. అడ్వాన్స్ గా ఉంటారా లేకపోతే మీకున్నటువంటి అనుభవాలతో వెనకడుగు వేస్తారా అనేటువంటిది మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ.